పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. తరువాతి నామంలో స్వామిని శూలపాణి అని పిలుస్తున్నారు. శూలపాణి అంటే చేతిలో త్రిశూలాన్ని పట్టుకున్నవాడు అని అర్థం. అది పైకి త్రిశూలంలా ఉంటుంది, కానీ అది త్రిశూలం కాదు. లోకంలో 3 గుణాలు ఉంటాయి. ఒకటి సత్వగుణం, రెండవది రజోగుణం, మూడవది తమోగుణం. రజోగుణం అంటే అస్తమానం కోరికలతో వెంపర్లాడుతూ ఉండడం, ఎన్నో కోరికలు, వాటిని తీర్చుకోవడం కోసం నిత్యం పరుగులు, ఇవన్నీ కూడా రజోగుణంలోకి వస్తాయి. దీంతో పాటుగా తమోగుణం, అలా కోరికలను తీర్చుకునే ప్రయత్నంలో ఇంద్రియాలు అలసిపోతాయి, దీంతో నిద్రపోతాడు. ఆ తర్వాత అలసట, బద్ధకం, ఇవన్నీ కూడా తమోగుణంలోకి వస్తాయి. సత్వగుణం అంటే ఎలాంటి చింతన లేకుండా, అంటే మనసు ఉద్రేకపడకుండా, మనసు బాధపడకుండా, ఎలాంటి వికల్పాలు, సంకల్ప వికల్పాలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉన్నట్లయితే ఆ స్థితిని సత్వగుణం అంటారు. దీన్ని పైన ఇంకొక శుద్ధ సత్వం అని ఉంది. అంటే ఈ శుద్ధ సత్వంలో నుంచి సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 కూడా ఉత్పన్నమవుతాయి. ఇవి మార్చి మార్చి మనసుని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంచేత మనం ఎప్పుడూ కూడా సత్వగుణంలో ఉండేటందుకు మనం ప్రయత్నించాలి. ప్రయత్నపూర్వకంగా మనసు ఎప్పుడు కూడా సంకల్ప వికల్ప సంఘాతం కాబట్టి, అంటే మనసు కొద్దిసేపు ఒకదాన్ని ఆలంబనంగా అడుగుతుంది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకరిని ఆలంబన అడుగుతుంది. అంతే తప్ప అది ఒకే విషయంపై స్థిరంగా ఉండడము లేదా అలా నిశ్చలంగా ఉండడము అనేది మనసుకు అలవాటు లేదు. ఎందుకంటే కొన్ని కోట్ల జన్మల నుంచి మనస్సు అలా అలవాటు పడింది ఆ చంచల తత్వానికి. అంచేత అందులో నుంచి విముక్తి పొందడానికి ఈ రజోగుణం, తమోగుణం నుంచి మనం సాధ్యమైనంత వరకు ఉండకుండా కేవలం సత్వగుణంలో మనల్ని మనం నిలుపుకోవడానికి పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టుకుంటే, పరమేశ్వరుడికి సంబంధించిన కథలను వింటే, అదేవిధంగా స్వామి యొక్క నామాన్ని పట్టుకుంటే, స్వామి యొక్క నామాన్ని జపిస్తే, భగవంతుడికి సంబంధించిన ఆలోచనలను ఈ మనస్సుకు అనేది ఆలంబనంగా ఇచ్చినట్లయితే మనస్సు దాన్ని పట్టుకుంటుంది. మనం ఇదివరకు వీడియోలో చెప్పాం, మనం శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు మనకు ఏదైతే ప్రీతికరం అవుతుందో దాన్నే మనస్సు పట్టుకొని తిరిగి అది 4గా విడిపోయిన తర్వాత దేన్ని ఆధారం చేసుకొని మనస్సు స్మరించిందో అది పునర్జన్మకు కారణమవుతుందని మనం చెప్పుకున్నాం. అయితే ఆ విధంగా మన జన్మకి చరమ ప్రయోజనం ఏంటి? భగవంతుని నుంచి విడిపడ్డ మనం తిరిగి ఆ భగవంతునిలోకి కలిసిపోవడమే. ఇలా కలిసిపోయే సమయంలో ఇవన్నీ కూడా అడ్డంకులు, వీటిని ఒక్కొక్కటి అధిగమిస్తూ వెళితే తప్ప మనం ఈశ్వరుణ్ణి చేరుకోలేం. ముందు అసలు ఇది కలియుగం. ఈ కలియుగంలో భగవంతుడి పట్ల మనస్సు అనేది అస్సలు నిలబడని స్థితి. ఇలాంటి సమయంలో మనం ప్రయత్నపూర్వకంగా కావాలని చేతులారంగ శివుని పూజింపడేమి, నోరు నొవ్వంక హరికీర్తి నుడువడేమి, దయయు సత్యంబు లోనుగా తలుపడేమి, కలుగ నేటుకి తల్లుల కడుపు చేటు అంటారు పోతన గారు. అంచేత మనం ఈశ్వరుణ్ణి పూజ చేసేటప్పుడు ఆ చేయి నొచ్చినా సరే, చేయిని నొప్పించైనా సరే మనం స్వామికి పూజ చేయాలి. దీంతో పాటుగా ఏ విష్ణు సహస్రనామము చదువుతుంటే కాసేపటికి నోరు నొప్పి పెట్టడం మొదలవుతుంది. నోరు నొప్పినా సరే, అంటే నోటిని నొప్పించైనా సరే మనం విష్ణు సహస్రనామాన్ని పూర్తి చేయాలి. ఈ విధంగా కొన్ని ఈ పనులను ప్రయత్నపూర్వకంగా మనం అలవాటు చేసుకొని మన మనస్సుకు అందించినట్లయితే మనస్సు వీటినే పట్టుకొని తద్వారా జన్మకి చరమ ప్రయోజనం ఏదైతే ఉందో దాన్ని సాధించుకోవడానికి జీవుడికి అవకాశం కల్పిస్తుంది. ఈ విధంగా 3లోనూ పరమాత్మ జీవుడిని తిప్పుతాడు. దీన్ని మాయ అంటారు. మాయ అంటే నామరూపాలతో కూడిన జగత్ అన్నమాట. ఇదేది శాశ్వతం కాదు. నామం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది, కానీ ఇవేవి శాశ్వతం కాదు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. అసలు ఈ ప్రతికూల పరిస్థితి, అనుకూల పరిస్థితి ఎందులో నుంచి ఉద్భవమవుతున్నాయి అంటే కేవలం మనస్సే. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అంటారు పెద్దలు. అంటే
బంధానికి కానీ మోక్షానికి కానీ మనస్సే ప్రధాన కారణమై ఉంది అని పెద్దలు శాస్త్రాలయందు చెప్పారు. అంచేత ముందు మనస్సును సంస్కరించుకుంటే తప్ప ఉద్ధరే ఆత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. అంచేత ముందు మనసుకి మంచి విషయాలను ఆలంబనంగా ఇస్తే తప్ప మనస్సు వాటిని పట్టుకోదు, వాటి గురించి ఆలోచించదు. దాంతో పాటుగా ఆ తెలుసుకున్న విషయాన్ని ఏదైతే ఉందో అది ఆచరణలోకి తెచ్చుకోవాలన్న ఆలోచన కూడా చేయదు. ఇవన్నీ జరగాలి అనంటే భగవంతుడి పాదాలను ప్రయత్నపూర్వకంగా మనం పట్టుకొని, ఇందాక చెప్పినట్లు భగవంతుడి కథ, భగవంతుడి నామం, భగవంతుడి స్మరణ, ఇవన్నీ కూడా జీవుణ్ణి ఉద్ధరణ వైపుకు తీసుకెళ్తాయి. తన చరమ ప్రయోజనాన్ని సాధించడానికి ఇవన్నీ కూడా అవకాశాలుగా మారతాయి. ఈ విధంగా పరమాత్మ సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణాలకు కూడా అతీతుడు అని చెప్పడానికే స్వామి తన చేతిలో ఇలా త్రిశూలాన్ని ధరిస్తాడు. ఇది దీని యొక్క అంతరార్థం. స్వస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. కృష్ణార్పణం.